గురుజీ నమస్తే అండి. సూర్యస్మిత గురుగారు మీరు చెప్తారు వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవాలి ఆరోగ్యంగా ఉంటారు అని. అయితే ఈ వెజిటబుల్ తీసుకోవాలి అన్నప్పుడు ఆర్గానిక్ అని చెప్తూ ఉంటారు, కానీ అసలు ఆర్గానిక్ అన్నదానికి అసలు అర్థమే లేదు. ఎంతో కొంత పెస్టిసైడ్స్ అనేవి వాడుతూనే ఉన్నారు, లేదా అవి వచ్చే దగ్గర ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. సో అయితే అసలు వెజిటబుల్ క్లీనింగ్ అనేది ఎలా ఉంటుంది? సో కెమికల్ బేస్డ్ వాషెస్ వచ్చాయి, దాంతోనే క్లీన్ చేయాలా, లేదా ఇంట్లో ఉన్న వాటితో దేంతోనే క్లీన్ చేయొచ్చా పూర్తిగా? మనకి ఈ వెజిటబుల్స్ క్లీనింగ్కి ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా ఉపయోగపడుతుంది. వెనిగర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ అంటే ఘాటుగా ఉండడం ద్వారా దానిపైన ఉండేటువంటి ఈ కెమికల్స్ని డిజాల్వ్ చేస్తుంది. నిమ్మకాయ నీళ్ళతో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనకు అద్భుతంగా మన ఇంట్లో ఉన్న దాంట్లో చింతపండు, ప్రధానంగా చింతపండు నీళ్ళని నానబెట్టుకుని ఆ నీళ్ళతో వాష్ చేసుకోవడం, చాలా ఐటమ్స్ ఉన్నాయి. అలాగే బేకింగ్ సోడా కూడా ఉపయోగపడుతుంది. ఇంకా బాగా మనకి కల్లుప్పు, ఉప్పు నీళ్ళలో కూడా అంటే శుభ్రం చేసుకోవడానికి చాలా రకాల పరికరాలు మనం నానబెట్టాలి. 2-3 ఒక 5 నిమిషాలన్నా దాంట్లో అలా వదిలేసి శుభ్రం చేసుకోవచ్చు. సున్నం కూడా బాగా ఉపయోగపడుతుంది. సున్నం అంటే పూర్తిగా కెమికల్ కదా? కాదమ్మా, అది మీకు ఆల్చిప్పల్ని తీసుకొచ్చి కాలుస్తారు. కాల్చిన తర్వాత దాని మీద నీళ్ళు వేసి ప్రాసెస్ చేస్తే సున్నంగా తయారవుతుంది. అది కూడా మంచి క్లెన్జర్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆ పంటను పండించడానికి విపరీతంగా కెమికల్స్ వాడేస్తూ ఉన్నారు. అసలు ఆర్గానిక్ అంటే ఆర్గానికేనా అవి? అసలు ఎలా డిఫైన్ చేస్తాం దాన్ని? అసలు అంటే ఆర్గానిక్ అనే పదం మనిషికి ఇవ్వాలి. ఎందుకంటే ఆర్గాన్స్ ఇన్ ఆర్గానిక్ మనలో ఉన్నాయి, మనల్ని ఆర్గానిక్ అనాలి. మన శరీరంలో ఉన్నవన్నీ 12 రకాల ఆర్గాన్స్ ఉన్నాయి. ఆర్గాన్స్ అని కలిగి ఉన్నాం. ఆర్గానిక్ మనం, కాయగూరలు కాదు. అంటే ఆర్గానిక్ అంటే సేంద్రియ వ్యవసాయం అనాలి. అంటే ప్రకృతి సహజంగా పండిస్తున్నాము, న్యాచురల్ అనాలి తప్ప ఆర్గానిక్ అనే పదం బాగుందని చెప్పేసి అట్లా పెట్టేసినట్లు. అసలు ఒరిజినల్గా ఆర్గానిక్ అంటే ఏంటి అంటే, ఒక అరణ్య ప్రాంతంలో వర్షాధారంగా ఒక పక్షి ఒక గింజని తిని తనలో ఫెర్మెంటేషన్ చేసి ఆ విడిచిపెట్టినటువంటి రెట్టలోంచి అది మొలకెత్తుతుంది. అంటే ఎక్కడ కూడా ఎలాంటి మెటీరియల్ వాడకుండా ప్రకృతి సహజమైనటువంటి వర్షము, అక్కడ చెట్లు రాల్చినటువంటి ఆకులతో తయారైనటువంటి సేంద్రియ ఎరువులో పడినటువంటి చెట్టు విత్తనం మొలకెత్తి అది కాయల్ని ఇస్తే అది మనకి సేంద్రియమైనటువంటి శక్తితో తయారైనటువంటి న్యాచురల్ ఫ్రూట్ కావచ్చు, వెజిటబుల్ కావచ్చు. ఇప్పుడు మనం చేస్తున్నాం వ్యవసాయం, మనం దుక్కు దున్నుతున్నాం, ప్లాస్టిక్ వాడుతున్నాం, ఐరన్ దాంతో వాటర్ పైనుంచి కింద నుంచి పైకి తీసుకొస్తున్నాం. ఇది ఆర్గానిక్ అనేది ఎలా అవుతుంది? న్యాచురల్స్, కెమికల్స్ వాడకుండా సేంద్రియ వ్యవసాయం చేశారు. అలాగే లేకపోతే ఈ గో ఆధారిత పదార్థాలతో, గోమూత్రంతో, గోమయంతో చేసినటువంటి వాటిలతో పండించారు. అది న్యాచురల్, కెమికల్స్ వాడకుండా ఫ్రీగా చేశారు అని చెప్పుకోవచ్చు తప్ప ఆర్గానిక్ అనే పదం దానికి సూటబుల్ కాదేమో. అయితే గురూజీ మీరు చెప్తారు పచ్చి కూరగాయల జ్యూసులు తీసుకోవాలని. సో వాటి కోసం క్లీన్ చేయాలంటే ఈ పద్ధతి అయితే ఉంది. సో ఒకవేళ దీన్ని స్టీమ్ చేసి తీసుకుంటే ఏమైనా నష్టమా? కొంతవరకు పోషకాలు మిస్ అయ్యే అవకాశం ఉంది, తప్పదు. ఇంకా అంటే చేసుకోవచ్చు. అది మనకి లోపలికి వెళ్ళడం, అంటే జ్యూస్ కన్నా తినటమే ఉత్తమం. కానీ మనం అలా పచ్చివి రాగా తినలేం కాబట్టి జ్యూస్ చేయండి అంటున్నాం. అంటే బలహీనంగా ఉన్న వ్యక్తి, పేషెంట్లా ఉన్నారు, డైజెషన్ సిస్టమ్ పనిచేయట్లేదు, అది పోషకాలు ఎలా స్వీకరిస్తుంది? స్వీకరించదు. అందుకని ఇది కుదరట్లేదు కాబట్టి జ్యూస్గా చేయడం ద్వారా త్వరగా మనకి ఆ శక్తి లభించి శక్తివంతులమై తర్వాత తినే స్టేజ్కి షిఫ్ట్ అవుతాం. మీరు అన్నట్టు స్టీమ్ చేసుకోవడం మంచిది. మళ్ళీ ఉడకబెట్టడం కన్నా ఆవిరి పట్టడం ద్వారా అంత ఎక్కువగా పోషకాలు మిస్ అవ్వవు. కానీ మనకి కాయగూరలే, న్యాచురల్గా దొరికినటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్సే అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి అవి మనకు లోపలికి వెళ్ళడం ముఖ్యం. అది మీరు ఉడకబెట్టడం కన్నా స్టీమ్ చేసి తీసుకోవడం ద్వారా పోషకాలని తీసుకోవచ్చు. అంటే ఎక్కడ తీసుకున్నా మనం ఆ తొక్కలు తీసి పాడేయటం కాకుండా పూర్తిగా తొక్కలతోటి వాడుకోవడం వల్ల ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి. బీరకాయ తొక్కు తీయకూడదు. వాటిని శుభ్రంగా మనం క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని లైట్గా స్టీమ్ పెట్టి ఉప్పు కారం జల్లుకొని డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ సార్లు తీసుకున్న ఉపయోగం. అంటే చూడండి, గంటకి తినమని చెప్తారు. ఇలా మనం బీరకాయని, వంకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కోసి లైట్గా స్టీమ్ పట్టి పైన ఉప్పు కారం మిరియాల పొడి జల్లుకొని మీరు గంటకి తిన్నా కూడా మీకు త్వరగా జీర్ణం అయిపోతుంది. ఇన్సులిన్
ఉత్పత్తిని మనకు తోడ్పాటు చేయడం ద్వారా డయాబెటీస్ తగ్గుతుంది. ఎస్, ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. సో వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవడం చాలా మందికి అలవాటు అయిపోయింది. నార్మల్గా ఒకప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ ఎలా తీసుకునే వాళ్ళం అలా తీసుకుంటూ ఉన్నాము. అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడో డౌట్ ఉంటుంది ఏంటంటే ఈ పెస్టిసైడ్స్ వాడారా, అవి మన పొట్టలోకి వెళ్ళాయా, సో ఆరోగ్యం కన్నా అనారోగ్యం వస్తుందా అని. వ్యవసాయదారుడికి వైద్యుడికి చేతులు జోడించి వేడుకుంటున్నాను, సేంద్రియ వ్యవసాయం చేయండి, కెమికల్స్ వాడకండి, అప్పుడు మీరే డాక్టర్లు అవుతారు. ఎందుకంటే మీరు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఎవరైతే కెమికల్స్ వేసి భూమి తల్లిని సారం పిండి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మీరు చేస్తున్నటువంటి కెమికల్ వ్యవసాయమే. అందుకని భూమిని పాడు చేస్తున్నాం, మన శరీరంలో భూమి పాడవుతుంది. అందుకని సేంద్రియ వ్యవసాయానికి వెళ్ళండి. వ్యవసాయదారుడు ప్రతి ఇంట్లోనూ గోమాత ఉండాలి. గోమయ ఉత్పత్తులతో మనం వ్యవసాయం చేయాలి, సేంద్రియ వ్యవసాయం. భారతదేశం ఆరోగ్యవనం కావాలి అంటే రైతు చేతిలోనే అది సాధ్యం అవుతుంది. ఖచ్చితంగా గురుగారు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. వెజిటబుల్ జ్యూసెస్ తీసుకుంటూ ఉన్నారు, క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా చక్కగా చెప్పారు. ఏం లేదు, చింతపండు నీళ్ళు అయితే బాగా పనిచేస్తాయి. సో ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ వాటర్ తయారు చేయడం, దాన్ని సోక్ చేయడము, దాన్ని క్లీన్ చేయడం అంతే సరిపోతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యస్మిత.